డాక్టర్ గారు బీజాలు చిన్నవిగా ఉంటే సెక్స్ తక్కువ ఉన్నట్లేనా? మామూలుగా అయితే బీజాల సైజు కొద్ది వేరియేషన్స్ ఉంటాయండి, చిన్నవిగా ఉంటే కొద్దిగా. కానీ మరీ చిన్నవిగా ఉంటే అంటే గోలికాయ అంత చిన్నవిగా అలా ఉంటే మాత్రం సెక్స్ వీక్గా ఉంటుంది. ఎందుకంటే ఈ బీజాల్లోంచే టెస్టోస్టెరోన్ ఉత్పత్తి కావాలి. మామూలుగా కొద్ది చిన్నవిగా ఉన్నా టెస్టోస్టెరోన్ మామూలుగానే ఉత్పత్తి అవుతుంది, సరిపోయినంత ఉత్పత్తి అవుతుంది. మరీ చిన్నవిగా మాత్రం తక్కువ, అప్పుడు హైపోగోనాడిజం అంటాం. అంటే టెస్టోస్టెరోన్ హార్మోన్ తక్కువ ఉత్పత్తి అవుతుంది. అప్పుడు సెక్స్ కూడా తక్కువలో ఉంటుంది, చాలా డౌన్లో ఉంటుంది. అంత సెక్స్ సామర్థ్యం ఉండదు, అంగసమలు సరిగ్గా ఉండవు అన్నమాట. అంచేత ఎంత చిన్నవిగా ఉన్నాయనేది డాక్టర్ పరీక్ష చేయాలి, స్కానింగ్ చేసి చూడాలి. అలాగే హార్మోన్స్ కూడా పరీక్ష చేయాలి. టెస్టికల్స్ చిన్నగా ఉన్నాయి కనుక సెక్స్ కూడా డౌన్గా ఉంటుంది అనుకోవడం తప్పు. హార్మోన్స్ ఎనాలిసిస్ చేయాలి, టెస్టోస్టెరోన్ హార్మోన్ అవన్నీ టెస్ట్ చేయాలి. చేసి అప్పుడు తక్కువగా ఉంటే దాన్ని బట్టి మనం చూడాలి. ఎప్పుడైతే టెస్టోస్టెరోన్ హార్మోన్ తక్కువ ఉన్నో ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ కూడా హైగా ఉంటుంది. టెస్టోస్టెరోన్ తక్కువ ఉత్పత్తి అవుతుంటే అది స్టిమ్యులేట్ చేయడం కోసం అని ఆ ఎఫ్ఎస్హెచ్ బ్రెయిన్లోంచి అవి ఎక్కువ ఉంటాయి, బాగా ఎక్కువ ఉంటాయి. అయితే ఎప్పుడు మాకు తక్కువగా ఉండాలి. అవి ఎక్కువగా ఉండి టెస్టోస్టెరోన్ హార్మోన్ తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా టెస్టిస్ సఫిషియెంట్గా హార్మోన్లు ఉత్పత్తి చేయట్లేదని అనుకోవాలి.